నిప్పుల కొలంలా మారింది. వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రానున్న 3 నెలలు వడగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది విశాఖ వాతావరణ కేంద్రం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో బాణుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే విపరీతమైనటువంటి ఎండతో ఉక్కపోతతో నగరవాసులంతా కూడా నానా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం రోడ్లన్నీ కూడా ఆ ప్రజలతో నిండుగా ఉండాల్సిన రోడ్లన్నీ కూడా ఎండ తీవ్రతకు భయపడి ఖాళీగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వడగాలుల తీవ్రత కూడా క్రమంగా పెరుగుతుంది. రానున్న 3 నెలల పాటు కూడా వడగాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మార్చి ఫిబ్రవరి నెల నుండే ఎండలు విపరీతంగా మొదలయ్యాయి. రానున్న ఏప్రిల్ మే జూన్ నెలలో కూడా ఎండల తీవ్రత ఇదే విధంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ మే నెలలో వడగాలుల తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. విపరీతమైనటువంటి ఉక్కపోత ఉంటుంది. దానికి తోడు కోస్టల్ ఏరియాస్ అయినటువంటి విశాఖ వంటి జిల్లాల మీద ముఖ్యంగా ఈ వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రాయలసీమ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దాంతోపాటు ఈ ఎండల తీవ్రత నుంచి బారిన పడేందుకు కూడా అంటే ఏదైతే ఉపశమనం పొందేందుకు ఎండల తీవ్రత నుండి ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని అధికారులు కూడా ప్రస్తుతం అప్రమత్తం చేయడం జరిగింది. ఏదైతే ఉపాధి పనులు అదేవిధంగా స్కూల్కి వెళ్ళేటువంటి కాలేజీకి వెళ్ళేటువంటి విద్యార్థులు వీళ్ళంతా కూడా మధ్యాహ్నం స్కూల్ నుండి కాలేజీల నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కువగా ఎండ తీవ్రతగా ఎక్కువ బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని అటువంటి ప్రాంతాల్లో చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూస్తున్న ఉపాధి హామీ పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఈ ఎండల తీవ్రతకు చాలా బలయ్యే అవకాశం ఉంటుంది. వారికే వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వారికి కూడా ఈ ఏదైతే చలివేంద్రాలు అదేవిధంగా మంచినీటి సదుపాయం మజ్జిగ ఇటువంటివి అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది. అయితే రానున్న 3 నెలల పాటు కూడా విపరీతమైనటువంటి వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే దీంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా చాలా వరకు సఫర్ అవుతుంటారు. ఎందుకంటే ఎండల తీవ్రత ఎక్కువగా క్రమంగా పెరుగుతున్న క్రమంలో వాళ్ళు కూడా ఎండలను చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇక రాత్రి వేళల్లో కూడా చాలా వరకు ఉక్కపోత విపరీతమైనటువంటి వేడి గాలులు కూడా రాత్రులు కూడా ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పగలైతే మాత్రం వేడి గాలులు తీవ్రత ఎక్కువగా పెరుగుతుండటంతో వృద్ధులు మహిళలు వీళ్ళంతా కూడా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రోజు అయితే మాత్రం సుమారు 49 మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా వడగాలు వీచే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరైతే బయటకు వచ్చే వాళ్ళు ఉంటారో అవసరమైతే తప్ప బయటకు రాకూడదని చెప్పి అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు రానున్న 3 నెలలు చాలా కీలకం. ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచే ఎండ ఎక్కువగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 4-5 గంటల వరకు కూడా విపరీతమైన వేడిగాలు వీస్తున్నాయి. ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అటు రాయలసీమ జిల్లాల మీద కూడా ఈ ఎక్కువగా ప్రభావం ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 42, 43 ఉష్ణోగ్రతలు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎండల వల్ల ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వాటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.